ఆయన మళ్ళా ఎంత మంచోడు తెలుసా? నేను బట్టలిప్పి కూర్చున్నా. టేక్ ఓకే అయింది. అది టేక్ అయిపోయిన తర్వాత మా అసిస్టెంటు నాకు లుంగీ కప్పాలి కదా! 2000 మంది ఉన్నారు. అవును. అది లేట్ అయినా కూడా తిట్టిండు. ఏందబ్బా వచ్చి కప్పండి, ఆ మనిషిని అట్లా కూర్చోబెడితే ఎట్లా ఎండకు అని. బంగారం లాంటి మనిషి. బంగారమా బంగారం నాకు అనిపించింది. అందుకేనేమో నిజంగా చెప్పనా అన్న, ఒక 100 మంది హీరోలుంటే 100 ఎవరి ఫ్యాన్స్ ఆళ్ళకుంటారు. 100 మంది హీరోలకి. 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్ చెప్పారు. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రవితేజ గారిని ఇష్టపడతారు. సార్ని ఇష్టపడని మనిషి ఉండడు. అంటే అందరికీ ఇష్టం ఆయన. ఫలానా ఒక్కరికి అని ఉండదు ఆయన. ఆ విషయంలో అసలు ఎక్కడైనా చెప్పేది చూసుకున్నావా, సరైన తాకుతుంది, జాగ్రత్త, ఎక్కువ ఇది చేయకు, తాకుతుంది, దెబ్బలు తాకించుకోకు. నాకు అనిపించేది అమ్మా ఎంత. నేను వేరే హీరోలతో చాలామందితో చేసిన, ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే నీకు నచ్చినట్టు చేసి అనేటోళ్ళు చెప్పకపోయేది. కేర్ అనేది అంటే వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. కానీ సారు పక్కన ఏం జరుగుతుంది, అసిస్టెంట్ అన్నీ ప్రతిదీ గమనించి మరీ చూసుకుంటాడు.